హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై టీఎస్బీ ఛానల్. ఇంట్లోనే కమ్మని వాసనతో పూసగా వచ్చే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసే విధానం మనం ఈ వీడియోలో చూసేద్దాం. కొన్ని రోజుల పాటు పెరుగు పైన వచ్చే మీగడను ఫ్రిడ్జ్లో దాచుకోవాలి. ఫ్రిడ్జ్లో దాచిన మీగడను నెయ్యి చేయడానికి 2 గంటల ముందే బయట పెట్టండి. ఈ మీగడను ఒక మిక్సీ జార్లో వేయండి. మీగడ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు ఈ స్వచ్ఛమైన నెయ్యి అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా హెల్దీ ఈ స్వచ్ఛమైన నెయ్యి. జీర్ణక్రియ నుండి జ్ఞాపక శక్తి వరకు ఈ నెయ్యి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ స్వచ్ఛమైన నెయ్యితోనే అసలైన రుచి, ఆరోగ్యం. చూసారు కదా, ఈ మీగడను మొత్తం మిక్సీ జార్లో పోసుకోవాలి. మీరు ముందే ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ని యాడ్ చేసి పెట్టుకోండి. ఆ కూల్ వాటర్ని ఇందులో యాడ్ చేసి మిక్సీలో పోయాలి. తర్వాత మెత్తగా దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో బాగా గ్రైండ్ అయ్యేలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో సగానికి వాటర్ పోసి ఇందులోనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ వాటర్ కూడా పోయండి. చల్ల వాటర్ వల్ల పెరుగు, నెయ్యి అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. చూసారు కదా, ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న ఈ వెన్న మొత్తాన్ని ఈ వాటర్లో కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు మనం మిక్సీ పట్టాం కదా, అదంతా వాటర్లో కలుపుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల వెన్న అంతా పైకి తేలి మజ్జిగ అనేది విడిపోతుంది. చూసారు కదా, మనం చేతితో అలా ప్రెస్ చేసుకుంటే వెన్న పైకి తేలి మజ్జిగ అనేది వాటర్లో కలిసిపోతుంది. ఆ వెన్నను చేతితో ఉండలుగా చుట్టాలి. ఇలా ఉండలుగా చుట్టి విడిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా వెన్నను కూడా ఇలాగే చుట్టాలి. చేతితో బాగా ఉండలుగా చుట్టి విడిగా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. చూసారుగా, మొత్తం ఇలాగే తీసుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, మీగడను మీరు ఫ్రిడ్జ్లో దాచిపెట్టేటప్పుడు అందులోనే ఒక స్పూన్ పెరుగు వేసి దాచిపెట్టండి. ఈ నెయ్యి అనేది చాలా కమ్మని వాసనతో ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలా ఉంటుంది. చూసారు కదా, ప్రాసెస్ మొత్తం ఇంతే. తర్వాత ఈ వాటర్ని పడేసి మళ్ళీ ఇదే గిన్నెలోనే, ఎక్కువ గిన్నెలు వాడుకోకండి, ఇదే గిన్నెలోనే మరింత వాటర్ పట్టి ఇందులోనే ఫ్రిడ్జ్లో వాటరే పట్టండి. చల్ల నీటిల్లో తొందరగా పెరుగు, వెన్న అనేది విడిపోతుంది అన్నమాట. అందుకు చెప్తున్నాను. ఈ వాటర్ని పారబోసి అదే గిన్నెలోనే వాటర్ పోసి ఫ్రిడ్జ్లో వాటర్ పోయండి. చల్లనీళ్ళు పోయడం వల్ల త్వరగా వెన్న అనేది మన చేతికి ఉండలుగా వస్తుంది. ఇందాక తీసి పెట్టుకున్న వెన్నని మొత్తం మళ్ళీ ఆ వాటర్లో కలపండి. ఈ వెన్నను చల్ల నీటితో 2 సార్లు బాగా కడగాలన్నమాట. ఇలా 2 సార్లు కడగడం వల్ల నెయ్యి అనేది వాసన రాదు. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. చూసారుగా, ఉండలు ఎంత బాగా కడుతున్నానో. సేమ్ అండి, ఫస్ట్ అయితే ఎలాగో చిన్న ఉండలు చేసి సపరేట్గా వేరే గిన్నెలో వేసుకున్నామో ఈ ప్రాసెస్ ఇది కూడా సేమ్ అలాగే చేయాలి. నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి, ఎందుకంటే బిగినర్స్కి అర్థం అవ్వాలి కదా. టకటక చెప్పేస్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకని నిదానంగా స్లోగా చూపిస్తున్నాను. బిగినర్స్ అయినా చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు. నెయ్యి అనేది ఎప్పుడు చేయని వారు కూడా చేసుకోగలరు. చూసారు కదా, ఈ వెన్ననంతా ఒక మందపాటి గిన్నెలో తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది. మంట అనేది లో ఫ్లేమ్లో ఉండేటట్టే చూసుకోండి.
మందపాటి కడాయిలోనే ఈ నెయ్యి అనేది వేసుకోవాలి. ఈ వెన్న అనేది కరిగి ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా వెన్న ఉడికేటప్పుడు తెల్లటి నురగ వస్తుంది. చూసారు కదా, ఇలా మెల్లగా ఈ తెల్ల నురగ కాస్త నెయ్యిగా మారుతుంది. అడుగున ఉన్న గోధుమ రంగు గోదావరి కనిపిస్తుంది. మంచి కమ్మని వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. నెయ్యి చల్లారాక శుభ్రమైన జల్లెడలో వడగట్టుకోండి. దీనిని తడిలేని గాజు సీసాలో కానీ ఇలాగా టిఫిన్లో కానీ ఈ మిశ్రమాన్ని వడగట్టుకోండి. చూసారు కదా, ఫైనల్ లుక్ ఎలా ఉంది. కొన్ని గంటల తర్వాత ఈ నెయ్యి అనేది ఇలా పూసగా మారుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈ కమ్మని పూస నెయ్యి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ పద్ధతిలో నెయ్యి చేసి వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.